షాకీర్ అదేవిధంగా ప్రసాద్ గారు కూడా జానేతర లక్ష్మణ్ గారు మీ అబ్జర్వేషన్ కొద్ది రోజులుగా సరే అంతకుముందు జనసేన పొత్తు అంటే టీడీపీ పొత్తు గురించి లేకుంటే బీజేపీ రోడ్ మ్యాప్ గురించి చాలా చాలా చర్చలు జరిగినాయి. షర్మిల రాజకీయాల్లో యాక్టివ్ కావటం, సుడిగాలి పర్యటన చేయటం, జిల్లాలో పర్యటన చేయటం, జగన్ టార్గెట్గా కొంత అభివృద్ధికి టైం మీరు డిసైడ్ చేసినా సరే, నన్ను డిసైడ్ చేయమన్నా సరే, ప్లేస్ మీరు డిసైడ్ చేసినా ఓకే, లేకపోతే నన్ను డిసైడ్ చేయమంటే సకే అంటూ కూడా కొత్త కొత్త అర్థాలు వైసీపీ అంటే ఎవరెవరు అనే దాని మీద ఆమె కూడా వైఎస్ఆర్సీపీకి అర్థాలు చెబుతోంది. ఎట్లా చూడాలి ఇవన్నీ? ఎన్నికల సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ రాజకీయ పార్టీలు ప్రజల మధ్య లేవనెత్తితే అది రాష్ట్ర ప్రయోజనాలకి మేలు చేకూరుస్తుంది. ప్రతిపక్షాలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాలని గత కొంతకాలం నుంచి విమర్శనాస్త్రాలుగా ఎక్కుపెట్టడం జరిగింది. కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు సరే గతంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని రెండింటినీ ఒకే ఘాటన కట్టి మాట్లాడడంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చేసినటువంటి ద్రోహాన్ని గురించి, అలాగే గోద్రా ఘటనల గురించి, మణిపూర్ ఘటనల గురించి ఇలాంటి సమస్యలను కూడా ప్రజల మధ్య వినిపించడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని, ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక వైఖరిని ఎందుకు ఇటు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రశ్నించడం లేదు, పోరాడటం చేయడం లేదనే ఒక గళాన్ని ఆమె వినిపిస్తున్నారు. అది రాష్ట్ర ప్రజానీకంలో అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలే ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరకే పరిమితమైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన చర్చ పక్కకి వెళ్ళిపోతుంది. లోక్సభకు ఎన్నికలు జరగబోతున్నాయి, రాష్ట్ర శాసనసభకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. భారతీయ జనతా పార్టీకి గతంలో 1% కంటే తక్కువే వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి కూడా కుడి ఎడమగా అలాగే వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తున్నటువంటి ఈ విమర్శనాస్త్రాలు ఒక రాజకీయ వాతావరణంలో వాళ్లకు ఒక వాయిస్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధానంగా వినిపించడం ఒకటైతే, షర్మిల గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత సోదరై గత ఎన్నికల్లో ఆయన విజయానికి కృషి చేసి ఈరోజు భంగపడినటువంటి ఒక సోదరిగా బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి విమర్శలు సహేతుకంగానే ఉన్నాయి. కానీ ఆమె పైన ప్రతి విమర్శగా పాలక పార్టీకి చెందినటువంటి శ్రేణులు కాస్త సంయమనం కోల్పోయి దుర్భాషలాడేటువంటి, వ్యక్తిగతమైనటువంటి దాడి చేసేటువంటి ఒక ధోరణి కనిపిస్తున్నది. అది సరైనటువంటిది కాదు, అనారోగ్యకరం కూడా. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలపైన, ప్రజా సమస్యలపైన, రాష్ట్ర సమస్యలపైన విమర్శలు చేస్తే సద్విమర్శలుగా తీసుకొని సహేతుకమైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి
ధైర్యం, ఆ సాహసం ఎందుకు పాలక పార్టీ చేయలేకపోతున్నది? ఇది ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలన చేస్తా ఉన్నారు. అంటే ఘోరంగా వైఫల్యం చెందారు పాలన, తుపారి పాలన అందించడంలో. వాళ్ళు చెబుతున్నటువంటి విమర్శలన్నీ సహేతుకమైన విమర్శలే. ప్రజలు నష్టపోయారు, రాష్ట్రం నష్టపోయింది, ప్రజాస్వామ్య హక్కులు కూడా లేకుండా పోయినాయి, విభజన హామీలు ఏవి అమలుకు నోచుకోలేదు. ఆనాడు ఇవన్నీ సాధిస్తానన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ఏమీ మాట్లాడడం లేదు. ఇది బలంగా ప్రజల్లోకి నాటుకుపోయింది అనేటువంటిది పాలక పార్టీ గుర్తించాలి. కానీ వాళ్ళు మీరు చెప్పిన లక్ష్మణ్ గారు ఇవన్నీ మీరు చెప్తున్నారు, కానీ ఈ స్టార్ క్యాంపెయినర్ ఆమె టీడీపీకి అంటూ కౌంటర్ ఇస్తున్నారు, అందుకే వాళ్ళకి లాభం చేసే పని చేస్తుందని. అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలవి. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పరిపాలనతో పాటు గడచిన 5 ఏళ్ల పరిపాలన కూడా కలిపే ఆమె విమర్శ చేస్తూ ఉంది. అది నిజమా? అమరావతి రాజధాని నిర్మాణమే జరగలేదు, ఇరువురు కూడా ఏమీ చేయలేదు అని. అసలు అమరావతి అనేటువంటిది ఏర్పడిందా లేదా? 10 ఏళ్లుగా పరిపాలన సాగుతున్నదా లేదా? అమరావతి నుంచి పోలవరం ఇద్దరు కలిసి నాశనం చేశారు, కేంద్ర ప్రభుత్వం ఏమీ సహాయం చేయలేదు అంటున్నారు. గడచిన ప్రభుత్వ కాలంలో ఏమీ నిర్మాణం జరగకపోతే 72% నిర్మాణం ఏ విధంగా జరిగింది? పోలవరం నుంచి కాకపోయినా పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వచ్చాయా లేదా? అంటే విమర్శలలో ఆమె గత ప్రభుత్వాన్ని కూడా కలిపి చేస్తున్నారంటే టీడీపీకి ఆమె వత్తాసు పలుకుతున్నట్టు ఏ విధంగా భావించాలి? ఇద్దరు కేంద్రంలో బీజేపీకి వత్తాసు పలుకుతున్నారు, బానిసత్వం చేస్తున్నారనే మాట కూడా వాడుతున్నారు. అంటే ఆమె టీడీపీకి వత్తాసు పలికినట్ట. చేసే విమర్శలు కాస్త సహేతుకంగా ఉండాలి, ఆలోచన రేకెత్తించేట్టుగా ఉండాలి ప్రజలకి. ఈరోజు టీడీపీ ఒక వైఖరి తీసుకోలేదు బీజేపీ పట్ల. వాళ్లకు మిత్రపార్టీగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నానని పదే పదే చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ సందర్భంలో టీడీపీ పరోక్షంగా బీజేపీతో ఉన్నది అనేటువంటి భావన ఇవాళ విస్పష్టంగా వ్యక్తం చేస్తున్నది. గతంలో పార్లమెంటులో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వివిధ సందర్భాలలో సహకరించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అందువల్ల ఏ రూపంలో చూసినా కాంగ్రెస్ పార్టీ వాణిగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతున్నట్టుగా ఉన్నది అనేటువంటిది ప్రజలైతే భావించడం లేదు. రైట్. ఒక్కసారి